పిల్లలూ, ఈరోజు మీ అందరికీ ఒక పొడుపు కథ వేస్తాను. మీరు ఆన్సర్ చెప్పాలి. రండి రండి, ఇలా నా దగ్గర కూర్చోండి. శ్రద్ధగా వినండి సుమా. ఈరోజు కథ మామూలు కథ కాదు, మన బుర్రకి భలే పదును పెట్టే ఒక అద్భుతమైన లెక్కల మాయ. ఎంతోమంది తలపట్టుకుని ఆలోచించిన పొడుపు కథ ఇది. మరింకెందుకు ఆలస్యం, ఆ మాయ ఏంటో చూద్దాంనా? అనగనగా ఒక దట్టమైన అడవి అనమాట. ఆ అడవికి కరెక్ట్గా మధ్యలో ఒక మాయా నిమ్మ చెట్టుంది. అది భలే రహస్యంగా వింతగా మెరుస్తూ ఉంటుంది. కాని ఆ చెట్టు దగ్గరికి వెళ్లడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు పిల్లలు. ఎందుకంటే ఆ చెట్టుని చేరుకోవాలన్నా లేదా అక్కడ్నుంచి తిరిగి రావాలన్నా దారిలో 7 వేరువేరు మాయా తలుపులు దాటాల్సిందే. అవును, ఒకే ఒక్క చెట్టు, కాని 7 పెద్ద తలుపులు. భలే ఆసక్తికరంగా ఉంది కదూ ఈ ప్రయాణం. అయితే ఇక్కడే ఒక అసలైన మెలిక ఉంది. మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని నిమ్మకాయలు కోసుకుని తిరిగి రావాలి. అది సరే, కాని రూలేంటంటే తిరిగి వచ్చేటప్పుడు మనం దాటే ప్రతీ తలుపు దగ్గర మన చేతిలో ఉన్న నిమ్మకాయలలో కరెక్ట్గా సగం ఇచ్చేయాలి. సగమంటే సరిగ్గా సగమే. దానికి తోడు ఇంకో పెద్ద కండిషన్ ఏంటంటే ఆ నిమ్మకాయను ఎక్కడా కూడా అసలు కట్ చేయకూడదు సుమా. కత్తి వాడకూడదు, ముక్కలు చేయకూడదు. కరెక్ట్గా సగం కాయలివ్వాలి, కాని కాయను మాత్రం కోయకూడదు. అర్థమైందా రూల్? సో ఇప్పుడు నా ప్రశ్నేంటంటే, ఆ 7 తలుపులు దాటి వెళ్ళి ఆ చెట్టు దగ్గర మనం సరిగ్గా ఎన్ని నిమ్మకాయలు కోసుకోవాలి? ఒక్కసారి బాగా ఆలోచించండి. మళ్ళీ చెబుతున్నా వినండి. 7 తలుపులున్నాయి. ప్రతీ తలుపు దగ్గర మన దగ్గరున్న వాటిలో సగం ఇవ్వాలి. అది కూడా ఒక్క కాయ కూడా కట్ చేయకుండా. చివరికి మనం క్షేమంగా బయటపడాలి. ఇది లెక్క. ఎన్ని కాయలు కోసుకుంటే ఈ మాయా ప్రయాణం సాధ్యమవుతుందంటారు? ఏంటి, బుర్ర వేడెక్కిపోతోందా? పర్లేదు పర్లేదు, కాసేపు ఆగి జవాబు ఏంటో మనసులో గట్టిగా అనుకోండి. నేను కౌంట్డౌన్ స్టార్ట్ చేస్తాను. 3, 2, 1 టైం అప్. సమయం ముగిసింది. మరి మీ సమాధానం సిద్ధంగా ఉందా? ఆహా, అసలు ఆన్సరేంటో నేనే చెప్పేస్తా, వినండి. సరిగ్గా 128. అవును, 128 నిమ్మకాయలు. ఇదే కరెక్ట్ జవాబు. ఏంటి, మీ తాతయ్య చెప్పిన జవాబు విని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఎలా సాధ్యం అని బుర్ర గోక్కుంటున్నారా? ఇది ఎలా సాధ్యమనిపిస్తోంది కదూ? ఇక్కడే అసలు లాజిక్ దాగుంది. ఇది ఏ మ్యాజిక్కో కాదు పిల్లలు, ఇది అచ్చమైన మన మ్యాథమెటిక్స్ అద్భుతం. మనం 7 తలుపులు దాటాలి, ప్రతిసారి సగం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎక్కడా కాయ కట్ చేయకుండా సగం చేసుకుంటూ పోవాలంటే మనం కోసుకునే ఆ మొదటి నంబర్ 2తో ఖచ్చితంగా 7 సార్లు పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వాలి. మన లెక్కల్లో దీన్నే 2 పవర్ 7 అని అంటారు. ఆగో, ఈ లెక్కను ఇంకొంచెం విడమర్చి చెబుతాను వినండి. ఈ లాజిక్ చాలా చాలా సింపుల్. మనం 2ని 7 సార్లు గుణించాలి, అంటే మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇలా 7 సార్లనమాట. ఇలా చేస్తే ఖచ్చితంగా వచ్చే నెంబరే 128. అందుకే ఆ మాయా నిమ్మ చెట్టు దగ్గర మనం కోసుకోవలసిన నిమ్మకాయల సంఖ్య 128 అవుతుంది. ఇప్పుడు ఈ ప్రయాణాన్ని ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూద్దాం. అప్పుడు మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. మనం 128 నిమ్మకాయలు కోసుకున్నామనుకోండి. మొదటి తలుపు దగ్గర అందులో సగం అంటే 64 ఇచ్చేస్తాం. రెండో తలుపు దగ్గర 32 ఇస్తాం. ఆ తర్వాత 16, దానిలో సగం 8, ఆ తర్వాత 4, తర్వాత 2 ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇక లాస్ట్కి ఆ 7th తలుపు దగ్గర 1 నిమ్మకాయ ఇచ్చేసి మన చేతిలో మిగిలిన ఆ ఒక్క నిమ్మకాయతో సక్సెస్ఫుల్గా బయటపడతాం. చూసారా, ఎక్కడా కత్తి వాడాల్సిన అవసరమే రాలేదు. ప్రతి తలుపు దగ్గర సరిగ్గా సగం ఇచ్చేశాం. అది సంగతి. మాథమెటిక్స్ అనే లాజిక్ ఉపయోగిస్తే ఎంతటి కష్టమైన మాయా రహస్యాన్నైనా సరే చిటికలో చేరించవచ్చు అని కథ మనకు చెబుతోంది. ఏంటి, ఎలా అనిపించింది ఈ పొడుపు కథ? చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? ఇప్పుడు వెంటనే ఈ లాజిక్ని మీ స్నేహితులందరికీ చెప్పి వాళ్లను కూడా ఛాలెంజ్ చేయండి. వాళ్ల బుర్ర ఎంత వేడెక్కుతుందో చూద్దాం. మరి మీరిలాంటి ఇంకో సవాలుకు సిద్ధమా? ఇలాంటి మరో అద్భుతమైన కథతో మీ తాతయ్య మళ్ళీ మీ ముందుకొస్తాడు. అంతవరకు నవ్వుతూ నేర్చుకుంటూ ఉండండి.